హలో ఎవ్రీవన్, ఈరోజు పిఎఫ్ ఖాతాలోకి 8.25 జమ అనే ఈరోజు వీడియో అనమాట. మనకి ఎలా ఉంటుంది అనే దాని గురించి. దేశంలో సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నిల్వలపై 8.25% వడ్డీ రేటును అధికారికంగా ఖరారు చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని తక్షణమే చందాదారులకు ఖాతాల్లోకి జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలను ఆదేశించింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ఈపీఎఫ్ఓ పథకం ప్రకారము 1952లోనే పేరా 61 ప్రకారము 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 వడ్డీని సభ్యుని ఖాతాలో జమ చేయడానికి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అనుమతి లభించిందని ఈపీఎఫ్ఓ తన తాజా సర్క్యులర్ లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ తుది అనుమతి లభించిన నేపథ్యంలో సభ్యుల ఖాతాల్లోకి సకాలంలో వడ్డీని బదిలీ చేసేందుకు వీలుగా సంబంధిత విభాగాలన్నీ తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తోంది. ఇక ఈపీఎఫ్ఓ సర్క్యులర్ పేర్కొన్నది ఏంటి అంటే, గతంలో వడ్డీ డబ్బులు ఖాతాల్లో పడడానికి కనీసం 1-2 నెలలు సమయం పట్టేది. కానీ సాంకేతిక లోపాలు, అస్తవ్యస్తమైన ప్రక్రియల వల్ల చందాదారులు ఇబ్బందులు పడేవారు. అయితే ఈసారి ఉద్యోగులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. క్రెడిట్ ప్రక్రియ వేగంగా, అవాంతరాలు లేకుండా సాగనుంది. కేవలం కొద్ది రోజుల్లోనే లబ్ధిదారుల అందరి ఖాతాల్లో వడ్డీ సొమ్ము నేరుగా జమ కానుంది. ఇక ఇలా జరగడం అనే దాని గురించి ఈ ఏడాదిలో మార్చిలోనే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.25 వడ్డీ రేటును ప్రతిపాదించింది. అనంతరం జూన్ నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈపీఎఫ్ఓ వరుసగా 3వ ఏడాది కూడా 8.25% గరిష్ట వడ్డీ రేటును కొనసాగించడం గమనార్హం. మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ నిధికి భద్రతతో పాటు ఉత్తమ రాబడిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అన్నమాట. ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. ఈ వినియోగదారుల నుంచి వచ్చే అంటే ఎవరైతే పిఎఫ్ ను పొందుతున్నారో వాళ్లకు 8.25 వడ్డీ జమ చేసింది అనే దాని గురించి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.